తిరుపతి తుమ్మలగుంట నలంద నగర్లోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం గురించి పిల్లలకు వివరించారు. పిల్లలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యతో పాటు పిల్లలకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తెలియజేశారు. వ్యవస్థలో మార్పు తీసుకుని వచ్చేందుకు చదువు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. పిల్లలకు విద్య, ఆటల పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులకు, స్టూడెంట్స్ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రియంగా జరుపుకుంటున్న ఇది ఒక పండుగలాగే చిన్నారులందరూ కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా చాచా నెహ్రూ అని ఎంతో ప్రియంగా పిలువబడే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం అంటేనే ఒక గొప్ప సంబరం. ముఖ్యంగా వారికి పిల్లలంటే విపరీతమైన ప్రేమ. ఒక చిన్న పాప ఆయనకు ఒకరోజు ఉదయాన్నే ప్రియంగా ఒక గులాబీ పువ్వు ఇచ్చిన సందర్భంగా దాన్ని ఎప్పుడు కూడా ఆయన కోటుకు వేసుకొని ఒక అపురూపంగా చూసుకునేవారు. అలాగే పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్య, ఆరోగ్యం అన్నదే వారి అంబిషన్. సో ఈరోజు అటువంటి గొప్పవారిని మనం గుర్తు చేసుకుంటూ మా శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్ అందరూ కలిసి కూడా చిన్నారుల్ని మంచి నృత్యాలు, అలాగే వాళ్ళందరూ కూడా ఆట పోటీలు జరిపాం. అందరిలో కూడా కొంచెము మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వారికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఈరోజు రేపటి పౌరులందరూ కూడా ఈరోజు మన స్కూల్స్లో ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్స్ కృషి ఎంతో అవసరం. సో వీళ్ళందరి సహకారంతో పిల్లలు ఈరోజు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఎన్నో అన్యూజువల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వారిలో పొరబడిన క్రమశిక్షణ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారి మెంటల్ స్టామినా, రెండోది చిన్న చిన్న వాటికి ఎక్కువగా కృంగిపోవడం, తర్వాత ఒక సమస్యని సరైన కోణంలో ఇట్స్ ఏ రాంగ్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించడం, దీనికంతా కూడా స్కూల్స్లో ఒక మంచి ఫౌండేషన్, హెల్తీ థింకింగ్. ఒక స్టూడెంటు తన చదువుతో పాటు తల్లిదండ్రుల పట్ల బాధ్యత, అలాగే చదువు నేర్పుతున్న గురువుల పట్ల బాధ్యత, తనకి ఈరోజు ఇంత సహకారం అందిస్తున్న సొసైటీ పట్ల కూడా తన బాధ్యత ఉండాలని గుర్తు చేస్తూ మా శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ మరొకసారి I wish them all the best and I hope they will make us proud and also their parents feel proud of themselves. Thank you. Good morning everyone. My name is Tanvi. I am studying in 6th class. Today we are celebrating Children's Day, a special day dedicated to us the children. This is about children very much and fondly called Chacha Nehru. Chacha Nehru believed that the children are future of our nation and should handle with love and care. On this day, let's promise study hard, respect elders and kind to everyone. Let's enjoy this day with lot of fun and laughter. Thank you and happy Children's Day to all. శుభోదయం. ఈరోజు బాలల దినోత్సవం. ప్రతి సంవత్సరం 14వ తేదీన నవంబర్ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాము. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనం బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తాము. థ్యాంక్ యూ. Respected teachers and my dear friends, my name is P. Vedasri. Today we are here to celebrate Children's Day. It is celebrated every year on 14 November in India. This day is the birthday of Pandit Jawaharlal Nehru, the first Prime Minister of India. He loved children very much and children loved him, calling him Chacha Nehru. Chacha Nehru believed
celebration of Indian birthday. Today I was celebrating Children's Day. Thank you. Today we are celebrating Children's Day on November 4th. Thank you. శుభోదయం, నా పేరు చార్మి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయనకు రోజా పువ్వులు అంటే చాలా ఇష్టం. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. 3వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన భారతదేశ తొలి ప్రధాని అయినారు. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని ప్రేమగా పెంచేవారు. అందరూ అనుభవించే ఈ బాల్యం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసికందులు పూతోటలో అప్పుడే పరిమళించినటువంటి పువ్వులుగా నెహ్రూ గారు అన్నారు. భారతదేశం మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెహ్రూ గారు 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. తల్లి స్వరూపరాణి, తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ గారికి చిన్నపిల్లలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలను నేర్చుకోవాలి, పిల్లలు మంచి చెట్లను ఎలా గ్రహించాలో ఆయన చెప్తూనే ఉండేవారు. బాల్యం అంటే ఒక స్వరం, బాల్యం అంటే ఒక వరం, బాల్యం అంటే ఒక తీపి జ్ఞాపకం. నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలను వెతికి మరి ఆప్యాయంగా ప్రేమగా పిలిచేవారు. ప్రతి దేశం తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, మంచి ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఆయన ఎల్లప్పుడూ చెప్పేవారు. నేటి బాలలే రేపటి పౌరులు.
పుట్టిన